బాబోయ్, చూస్తున్నారా ఒకసారి ఎలాగెగిరిపోతుందో టోటల్ గాలికి. అక్కడ ఉన్న చెత్త ఈ చెట్టు చూసుకోవచ్చు, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది గాలి ఎంత హెవీగా ఉందో. దంచి కొడుతుంది అనమాట వర్షం, మెరుపులు పిడుగులు కూడా. అసలు వర్షం ఒక ర్యాంప్ అనమాట. అసలు ఇది నాపరంగా సమ్మర్ అయితే కాదు. బాబా ఏమైనా దంచి కొట్టుడా. సో చూస్తున్నారు కదా, ఇంటి మీద అయితే ఒక కొమ్మ అయితే పడిపోయింది. సో బేసిక్గా మనం తిన్న తర్వాత పడుకోవడం అలవాటు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఏం చల్లగా ఉందా అనుకున్నాను, ఒక్కసారి క్లైమేట్ అంతా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, చెప్పాను కదా 3 అవుతుంది. ఒకసారి క్లైమేట్ అయితే చూసేయండి, టోటల్ చేంజ్ అయిపోయింది. నేను పడుకున్న ఇంట్లోకి చల్లగా గాలి వస్తుందో అనుకున్నాను. బేసిక్గా ఇలాంటి టైంలో డ్రోన్ ఫ్లై చేయడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ కొంచెం విండ్ చాలా హెవీగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో చూడవచ్చు, డ్రోన్ క్రాష్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి కొబ్బరి చెట్టు అయితే ఎక్కించాం. అందుకని చెప్పేసి మరి ఇప్పుడు ఎందుకని చెప్పేసి డ్రోన్ అయితే ఫ్లై చేయట్లేదు. బాబోయ్, చూస్తున్నారా ఒకసారి ఎలాగెగిరిపోతుందో టోటల్ గాలికి. అక్కడ ఉన్న చెత్త గిత్త, ఓహో ఫుల్ హెవీ విండ్. ధూళే మీద నుండి మేబీ రిస్క్, వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. ధూళి మొత్తం కంట్లోకి వెళ్ళిపోతుంది. సార్ చెట్టు సార్ ఎలాగైపోతున్నారు. ఈ చెట్టు చూసుకోవచ్చు, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది గాలి ఎంత హెవీగా ఉందో. చూస్తున్నారు ఎలా ఉండిపోతుంది మొత్తం టోటల్. బాబోయ్, పడిపోద్దేం భయం. దెయ్యాలు కట్టి పెడితే అలా ఊగిపోతారు మనుషులు, అలా ఊగిపోతున్నాయి చెట్లు, అంత గాలి వస్తుంది. ఫుల్ గాలి వేసేసి ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో లక్కీ అనమాట, కార్ అయితే కింద పెట్టలేదు. ఏం కానీ కింద పెట్టేస్తుంటే కొమ్మలకి ఏమైనా పెడితే కార్ డ్యామేజ్ అయితే అయిపోతుంది. బాబా ఏమైనా దంచి కొట్టుడా. అసలు ఇది నా పరంగా ఇది సమ్మర్ అయితే కాదు, ఏమైనా వర్షం దంచి కొట్టుడా. అసలు అక్కడ చూస్తే అసలు ఏం ఎంజాయ్ చేయట్లేదు. బేసిక్గా రైనీ సీజన్లో ఇలా వర్షం పడుతుంటే చల్లగా టీ తాగుతాం. బట్ సమ్మర్లోనే వర్షం పడుతుంటే టీ అయితే తాగుతున్నాను. సో టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఇందాక 3 అని చెప్పాను. ఒక ½ అన్ అవర్ అయితే విలయ తాండవం ఆడేసింది. సో మీకు మెరుపుల సౌండ్లు కూడా వినపడుతున్నాయి. చూస్తే ఏదో ఈవినింగ్ 6 అలా అయిపోయినట్టు ఉంది టైం. బట్ 4 అయితే అవుతుంది, ఆల్మోస్ట్ 10 లెస్. విలయ తాండవం అంటే విలయ తాండవం ఆడేసింది మొత్తం. చూస్తున్నారు కదా, సరైన మెరుపులు పిడుగులే పడుతున్నాయి. ఫుల్ ముందు గట్టి గాలి వచ్చింది, తర్వాత వర్షం గట్టిగా ఆడేసింది, ఇప్పుడు మెరుపులు పిడుగులు అనమాట. సో 1 by 1 అయితే వస్తున్నాయి. సో సౌండ్ మీరు వినొచ్చు, వింటున్నారు కదా సౌండ్. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే కార్ అయితే ఇక్కడ పెట్టలేదు. చెట్టు అయితే సగం కిరిగిపోయింది. నిజంగా కార్ ఇక్కడ పెట్టుంటే డెఫినెట్లీగా మిర్రర్స్ అయితే ఫ్రంట్ మిర్రర్ గట్ట అన్నీ ఇరిగిపోయాయి. ఇక కొమ్మ ఎరిపి చెట్టు మీద ఇంటి మీద అయితే ఉండిపోయింది. సగం చెట్టు కానుకొని ఇంటి మీద బేసాయి. ఇగో జాన్ చెట్టు కూడా ఇరగలేదు, కొమ్మ అయితే పడింది, వంగిపోయింది. దాన్ని కూడా కిందకి లాగేద్దాం. బేసిక్గా నా కార్ ఇక్కడే పెడతాను, నా లక్ అనమాట. ఎందుకో నైట్ కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందని రోడ్డు మీద అయితే, అంటే ఇంటి పక్కనే ప్లేసు, అక్కడైతే పార్క్ చేశాను. నా అదృష్టం చాలా అంటే చాలా బాగుంది.
మామిడికాయలు అయితే రాలిపోయాయి అన్నమాట వర్షంకి, కొమ్మతో సహా రాలిపోయింది అనమాట. సో దట్స్ ఆఫ్ టుడే వీడియో గైస్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం మీ ఏరియాలో కూడా ఎక్కడైతే వర్షం పడిందో ఏరియా పేరు అయితే కింద కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్.